వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియోలో మనం చాలా అంటే జనరల్గా అడిగే క్వశ్చన్ అన్నిటికి కూడా కరెక్ట్ ఆన్సర్ ఈ వీడియోలో దొరుకుతుంది. జనరల్గా ప్రెగ్నెన్సీ రావడానికి సరైన సమయం ఎలా ఉంటుంది, ఏ సమయంలో భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వన్స్ భార్యాభర్తలు కలిసిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిన్న టిప్స్ను పాటించడం వలన అంటే శుక్రకణం అండంతో కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. మరి టాపిక్లోకి వెళ్దామా? జనరల్గా మ్యారేజ్ అయిన న్యూ కపుల్స్ కావచ్చు, ఎవరికైతే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించి 2-3 ఇయర్స్ అయినా కూడా పిల్లలు కలగబోయే దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జనరల్గా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కావచ్చు, అంటే ఎలా కలవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది ఫ్యామిలీ మెంబర్స్తో అంతగా డిస్కస్ చేయటం కష్టంగా ఉంటుంది. అంటే ఎక్కువగా ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాము. చాలామందిలో ఫ్రెండ్స్ కూడా సర్కిల్ లేక, అంటే తగిన ఇన్ఫర్మేషన్ లేక, తక్కువ వయసులోనే జస్ట్ 16-17 ఇయర్స్ లేదంటే అబౌవ్ 20 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళకి అంతగా అవగాహన అనేది ఉండదన్నమాట. అంటే వాళ్ళకి ఫ్రెండ్స్ దగ్గర అడగాలన్నా సిగ్గుగా ఉంటుంది, అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయాలన్నా కూడా కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరి కోసం కూడా మన ఛానల్లో ఇన్ఫర్మేషన్, అలాంటి వాళ్ళందరికీ కూడా తగిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ టైంకి ప్రెగ్నెన్సీ వచ్చే టిప్స్ని మన ఛానల్ ద్వారా అందించాలని చెప్పేసి ఒక మోటోతో ఈ టాపిక్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ థింగ్ చూసుకున్నట్లయితే భార్యాభర్తలు ఏ సమయంలో కలిస్తే గర్భం పొందే రేట్ అనేది ఎక్కువగా ఉంది అనే విషయం చూసినట్లయితే ఇది మెన్స్ట్రువల్ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీ రెగ్యులర్ సైకిల్ 30 డేస్ అయినట్లయితే, అంటే డే 1 నుంచి లెక్క కౌంట్ చేసుకొని మీరు 30 డేస్ సైకిల్ అయితే మిడ్ అంటే 15th డే అనేది మీ ఓవులేషన్ డేగా చెప్పుకుంటాము. మీరు ఫస్ట్ 10 డేస్ వరకు మీ బ్లీడింగు లేదంటే మెన్స్ట్రువల్లో వీటికి వగైరా కలిసిపోతూ ఉంటుంది. సో ఆ సమయంలో భార్యాభర్తలు కలిసినప్పటికీ పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు. ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా అంటే తక్కువ. ఎప్పుడు కలవాలి అనేది అని చూసినట్లయితే మిడ్ 15 అన్నాను కదా, 15 డేస్ నుంచి ముందు 5 డేస్, 15th నుంచి నెక్స్ట్ 5 డేస్ వరకు, అంటే మినిమం 10 డేస్ పాటు భార్యాభర్తలు కలిసినట్లయితే కరెక్ట్గా ఎగ్ అనేది రిలీజ్ అయి ఉంటుంది. ఆ సమయంలో స్పర్మ్ అనేది అంటే శుక్రకణం కలిసి అది ఫలదీకరణ చెంది ప్రెగ్నెన్సీగా ఫామ్ అయిపోతుంది అనమాట. అది నేరుగా గర్భాశయం లేకపోయి శాక్ ఏర్పడి ప్రెగ్నెన్సీ పాజిటివ్గా మీకు వస్తుంది. సో ఈ విధంగా కరెక్ట్ టైంని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. నేను 30 డేస్ సైకిల్ ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. మీరు మీ సైకిల్ని బట్టి మీరు మిడ్ అంటే దాంట్లో సగం కట్ చేసి ఆ సగం నుంచి ముందు 5 డేస్ వెనక 5 డేస్ని క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మీకు ఓవులేషన్ డే ఎప్పుడనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ 10 డేస్ అని చెప్పాను కదా, ఓవులేషన్కి ముందు 5 డేస్ అండ్ ఓవులేషన్ తర్వాత 5 డేస్ అని చెప్పాను కదా, ఈ డేస్లో ఆల్టర్నేట్ డేస్ కావచ్చు లేదా రెగ్యులర్గా కావచ్చు భార్యాభర్తలు కలిసినట్లయితే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. చాలామందిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో చూసినట్లయితే ఇలాంటి కపుల్స్ ఏం చేయాలంటే ట్రాక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ 3 months ఆఫ్ మెన్స్ట్రువల్ అంటే రెగ్యులర్ పీరియడ్స్ని మీరు, అంటే కొంతమందికి 30 డేస్ ఉంటుంది, 35 డేస్ అంటే 35 ఉంటుంది, 45 ఉంటుంది, కొంతమందిలో 50 డేస్ ఆఫ్ సైకిల్ కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక 3 months వరకు ట్రాక్ చేసుకోవాలి. ఎప్పుడు అంటే ఫస్ట్ మంత్లో ఏ డేట్ వచ్చింది, సెకండ్ మంత్లో ఏ డేట్ వచ్చిందో మర్చిపోతూ ఉంటారన్నమాట. ఈ డే లాస్ట్ మంత్ ఏ డేట్కి వచ్చింది అని అడిగితే వాళ్ళు చెప్పలేని పరిస్థితి. అందుకని ఒక క్యాలెండర్ని ఉపయోగించి క్యాలెండర్లో నోట్ చేసుకోండి. అలా 3 months వరకు ఈ మంత్లో ఎప్పుడు వచ్చింది, నెక్స్ట్ మంత్లో ఎప్పుడు వచ్చింది, ఆ తర్వాత ఎప్పుడు వచ్చింది అనే ఒక 3 months సైకిల్ని కానీ మీరు ట్రాక్ చేసుకొని అందులో సిమిలర్గా యావరేజ్ని తీసుకున్నట్లయితే దాన్ని మిడ్గా మీరు డివైడ్ చేసి ఆ మిడ్ వచ్చిన క్యాలిక్యులేషన్లో ఫస్ట్ అంటే ముందు 5 డేస్ వెనక 5 డేస్లో ఆ 10 డేస్ కానీ భార్యాభర్తలు కలిస్తే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పటికీ మీకు గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఈ భార్యాభర్తలు కలిసినప్పుడు ఏ పొజిషన్లో మెయింటైన్ చేయాలి, కలిసినప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్గా చాలామంది అవి ఇమీడియట్గా లేసేసి క్లీన్ చేసుకోవటం లేదంటే వాళ్ళ యొక్క పొజిషన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయటం ఇలాంటివి చేయరనమాట. స్పర్మ్ అంతా కూడా లీక్ అయిపోతుంది, అంటే లీక్ అయిపోయి బయటికి వచ్చేస్తుంది. సో ఇలాంటప్పుడు కరెక్ట్గా అండంని శుక్రకణం రీచ్ అవుతుందా లేదా అనేది
చాలామందికి అపోహగా ఉంటుంది. సో ఇన్ కేస్ మనకి కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ రిలీజ్ అయినప్పటికీ ఒక్క శుక్రకణము అండంతో కలిస్తే ప్రెగ్నెన్సీ అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి మాకు అంతా బయటకు పోయేస్తుంది, మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని చెప్పేసి చాలామంది కమెంట్ సెక్షన్లో అడగటం జరిగింది. సో అలాంటి డౌట్స్ ఏమి వద్దు. కాకపోతే కొంచెం టిప్స్ అనేది పాటించుకోవాలి. ఎలాంటి పొజిషన్ మెయింటైన్ చేయాలి, ఒకసారి భార్యాభర్తలు కలిసినప్పుడు కాస్త తల కింద ఉండే పిల్లోని తీసేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు సేమ్ పొజిషన్ మెయింటైన్ చేసి కాస్త హిప్ కింద 1 or 2 పిల్లోస్ని కొంచెం ఎలివేట్ చేసుకున్నట్లయితే మనకి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే గర్భాశయంకి నేరుగా శుక్రకణం గర్భాశయంలోకి త్రూ సర్వెక్స్ ద్వారా ఈజీగా ప్రయాణించే అవకాశాలు ఉంటాయన్నమాట. మీరు పొజిషన్ మెయింటైన్ చేయకుండా ఇమ్మీడియట్గా లేసేసి వాష్ చేసేసుకొని మొత్తం కూడా ఎక్స్పెల్ అవుతుంది అని చెప్పేసి కంగారు పడే కంటే మీరు 10 to 15 మినిట్స్ లేదంటే 15 to 20 మినిట్స్ పాటు అదే పొజిషన్ మెయింటైన్ చేసి కొంచెం హిప్ ఎలివేట్ చేసేసి అలా చేసినట్లయితే ఖచ్చితంగా అవి గర్భాశయాన్ని రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అంతేకాకుండా చాలామంది వాషింగ్లో ఎక్కువగా నీమ్తో కూడిన అంటే వేపతో తయారు చేసిన సోప్స్ని లోషన్స్ని యూజ్ చేయటం ఇలా చేస్తూ ఉంటారన్నమాట. ఇలా చేయకుండా కాపాడుకోవాలి. సో ఎందుకంటే వాటిని స్పర్మ్ని డిస్ట్రాయ్ చేసే గుణాలు ఈ నీమ్తో ప్రిపేర్ అయిన సోప్స్ కావచ్చు లోషన్స్లో ఉంటాయి. కాబట్టి సో ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోండి. అంటే సోప్స్ని కానీ ఆయింట్మెంట్స్ని కానీ లోషన్స్ని కానీ ప్రైవేట్ పార్ట్స్లో ఎక్కడ కూడా యూజ్ చేయకుండా కాపాడుకోవాలి. సో దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించుకోవాలి. రిచ్ ఇన్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవటం, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సలాడ్స్ రూపంలో తీసుకోవటం, బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకోవటం, అంతేకాకుండా ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకోవటం. ఎందుకంటే ఇప్పుడుండే కరెంట్ సిచ్యువేషన్స్లో ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ని ఈజీ మెథడ్ అనమాట అప్పటికప్పుడే వచ్చేసే మైదా స్టఫ్డ్ ఫుడ్స్ లైక్ మ్యాగీ కావచ్చు, నూడిల్స్ కావచ్చు, ఇలాంటివి తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కూడా ఏర్పడిపోయి ప్రెగ్నెన్సీకి అనుగుణంగా బాడీ అనేది తయారవ్వదనమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వన్స్ వచ్చిందంటే బాడీ తగిన హార్మోన్స్ని ఉత్పత్తి చేయదు. ఇన్కేస్ బోత్ కపుల్స్లో కూడా మీ స్పర్మ్ కౌంట్ కరెక్ట్గా ఉండొచ్చు, మీరు ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అవ్వచ్చు. బట్ హార్మోనల్ ప్రభావం లేకపోతే అక్కడ క్వాలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది తగ్గిపోతుంది. సో కరెక్ట్ సమయం తెలుసుకున్నాం, కరెక్ట్ పొజిషన్ తెలుసుకున్నాం, భార్యాభర్తలు కలిసిన తర్వాత అంటే దాంపత్యంలో పాల్గొన్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు మెయింటైన్ చేయాలనే విషయం కూడా తెలుసుకుందాం, ఎలాంటి టిప్స్ని పాటించాలి అనేది తెలుసుకున్నాం. వీటన్నిటితో పాటు ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీకి ఎంత వ్యాయామం వస్తే ఎండార్ఫిన్స్ అనేవి అంత రిలీజ్ అవుతాయి అన్నమాట. అంటే బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా ఎక్స్పెల్ అయిపోయి ఎండార్ఫిన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో హార్మోనల్ మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. సో ఈ బాడీ కూడా మీకు సహకరిస్తే ప్రెగ్నెన్సీ మీరు అనుకున్న టయానికి సక్సెస్ అవుతుంది. ఇవన్నిటిని కరెక్ట్గా పాటించి 1 or 2 మంత్స్లో మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఈ టాపిక్ మీద ఏదైనా డౌట్స్, క్వరీస్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.